డెఫినెట్లీ మీట్ అన్ ఎక్స్పర్ట్. ఎందుకంటే మీకు ఎంత టైం లైన్ ఉందో వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, మీకు గైడ్ చేస్తారు కరెక్ట్గా. అది రాంగ్ గైడెన్స్ ఉండదు. చాలా మంది ఇది ఒకటే అంటారు, న్యాచురల్ 100% న్యాచురల్ చేస్తారు. డెఫినెట్లీ చేయొచ్చు, నేను కాదన్ను. కానీ అన్ని కేసెస్ ఇట్స్ నాట్ ఏ పాసిబిలిటీ. అట్లా అనగానే చాలా వరకు పాపం ఎక్కడెక్కడో ఊర్లకి వెళ్ళి ఊరుకొస్తారు, సార్ మీరు న్యాచురల్ చేస్తా అన్నారు, న్యాచురల్ అయిపోతుంది అని. ప్రతి ఒక్కటి మనకి పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. అది ఏదైనా రిపోర్ట్ చూసిన తర్వాత చెప్పాలి. ఇప్పుడు ఇంకా కొత్త మిషన్ కూడా వచ్చింది, ఇంకా ఇప్పుడు అక్యురసీ ఉంటుంది, మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, ఎప్పుడు రెడీ ఉన్నారు. యంగ్స్టర్స్లలో చాలా మంది ఈ మెషిన్ వచ్చినాక ఐ సీన్ ఒక 10 మెంబర్స్ చూసినాను. 10 మెంబర్స్లలో పారామీటర్స్ అబ్నార్మల్ ఉన్నాయి. నేను చెప్పిన బ్రదర్ పెళ్ళి ఉందా, ఉంది. సో సరే పెళ్ళి చేసుకోండి, ప్రెగ్నెన్సీ ఇప్పుడు వద్దు. నేను చెప్పేవారు ప్రెగ్నెన్సీ హోల్డ్ చేసుకోండి, అప్పటి వరకు జస్ట్ ట్రై టు యూస్ కాండమ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాదని చెప్పాను, వస్తుంది, మిస్క్యారేజ్ కూడా అవుతుంది, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వై డూ యూ వాంట్ టు టేక్ రిస్క్? ఒక సింపుల్ గా ఒక 3 నెలలు మందులు మాట్లాడితే సెట్ అయిపోయే ప్రాబ్లమ్స్ అవన్నీ. రిస్క్ వద్దు, అన్నెసరీ ఒక ఏం పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు. సార్ మీరు కనుక రేపు ఆరోగ్య శాఖ మంత్రి అయితే, రేపు ఎమ్మెల్యే గెలిచాక దయచేసి చట్టం చేయండి, పెళ్లికి ముందు ఖచ్చితంగా ప్రివెంటివ్ ఫర్టిలిటీ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. సార్ చాలా మంచిది. ఒకటి ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఐఎమ్ పర్ఫెక్ట్, ఆల్ రైట్, ఎరెక్షన్స్ ఆర్ గుడ్, స్పర్మ్ కౌంట్ ఇస్ వండర్ఫుల్, I can become a father, I can be very happy in my sex life. At the end of the day ఈ 2 things ఏ కావాలి. ఇవి బాగుంటే కాపురాలు కూలిపోయే ప్రసక్తే ఉండదు. సూపర్, ప్రసక్తే ఉండదు. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సార్ ఇంకొకటి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఇది ఒక పెద్ద జబ్బు అయిపోయింది. అంటే వాడు పెళ్లికి ముందు ఎంతమంది దగ్గరకన్నా పోతాడు, ఎంజాయ్ చేస్తాడు, పెళ్లి అయ్యింది ఇక ఫస్ట్ నైట్ అనగానే గజగజ ఉనికిపోతాడు. దీన్ని తగ్గించే మందులు కూడా ఉంటాయా సార్? అండ్ సార్ అంటే యాంగ్జైటీని తగ్గించే మందులు చాలా ఉంటాయి మనకి. ఇప్పుడు SSRIs అంటాం, సెరోటోనిన్ రియాప్టేక్ ఇన్హిబిటర్స్, సెలెక్టివ్ సెరోటోనిన్. సో ఇట్లా తీసుకున్నప్పుడు ఇట్ విల్ కీప్ యువర్ బ్రెయిన్స్ కామ్. మేము శీఘ్రస్ఖలనం అయ్యే పేషెంట్స్ కూడా ఇవే ఇస్తాం. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే శీఘ్రస్ఖలనం ఎందుకు అవుతుంది? ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ వల్ల. శీఘ్రస్ఖలనం యాజ్ సచ్ తగ్గించడానికి మందులు ఉండవు, నీ ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ ని తగ్గించే మందులు ఉంటాయి. ఇది తగ్గిస్తే ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది అనేది లాజిక్. చాలా మంది అడుగుతారు, సార్ మీరు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకున్నా గానీ 1 నిమిషంలో అయిపోతుంది సార్ అని. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రగ్ కి రెస్పాండ్ అవుతారు. బేసిక్ డ్రగ్ నుంచి చాలా అడ్వాన్స్ డ్రగ్స్ వరకు ఉంటాయి దీంట్లో. బేసిక్ పెరాక్సిటిన్ నుంచి చాలా ఎక్కడెక్కడో వరకు డ్రగ్స్ ఉన్నాయి దీంట్లో. ఏ పేషెంట్ కొన్నిసార్లు దీంట్లో కావచ్చు, కొంతమంది దీంట్లో కావచ్చు, కొంతమంది ఏ డ్రగ్ ఎట్లా ఎవరికి ఎట్లా పనిచేస్తుందో చెప్పలేము. సో వాళ్ళని చూసి చేస్తాం. సో ఈ ఎక్కువ శాతము వీళ్ళు మీరు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇట్లా వాటిలో కౌన్సిలింగ్ తో సెటిల్ అయిపోతారు. మెడిసిన్స్ కూడా అవసరం లేదు, కౌన్సిలింగ్ కూర్చొని. ఆల్వేస్ కపుల్స్, ట్రస్ట్ మీ, ఆల్వేస్ కపుల్స్. ఎందుకంటే ఇట్స్ సెక్షువల్ యాక్టివిటీ కానీ, ఫర్టిలిటీ కానీ, ప్రెగ్నెన్సీ కానీ ఇట్స్ 2% జాబ్, నాట్ 1% జాబ్. చాలా మంది అంటారు, సార్ ఫీమేల్స్ ఆర్ ప్యాసివ్ ప్లేయర్స్ కదా, వై డూ యూ నీడ్ టు కౌన్సిల్ దెమ్ అని. ఇట్స్ నాట్ దట్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నాకు వాళ్ళ సపోర్ట్ అవసరం, వాళ్ళ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఫీమేల్ సైడ్ నుంచి అది లేకపోతే సార్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది చాలా మంది ఇప్పుడు ఫీమేల్స్ మేల్ పీనిస్ టచ్ చేస్తే ఆ సెన్సేషన్ తో కూడా ఎరెక్షన్స్ వస్తాయి. అది కూడా ఇంపార్టెంట్. నేను వాళ్ళ ఐ కెన్ గైడ్ దెమ్ వాట్ దే నీడ్ టు డూ ఇట్ అని. అది చాలా ఇంపార్టెంట్. అది సంథింగ్ రాంగ్ అనుకోవద్దు సార్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్. అంతే కదా. సో మీరు టచింగ్ ఈచ్ అదర్స్ ప్రైవేట్ పార్ట్స్ ఇస్ నార్మల్. అగేన్స్ట్ ది నేచర్ అయితే కాదు. ఒకవేళ అగేన్స్ట్ ది నేచర్ ఉంటే మన ఇన్ని టెంపుల్స్ పైన అంతగానం సెక్షువల్ లిటరేచర్ ఉండదు. డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లలో చాలా వేరియేషన్స్ లో మనకి టెంపుల్స్ పైన ఉన్నాయి. దట్ ఈస్ నార్మల్. మీరు ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఫీమేల్స్ యంగ్ ఫీమేల్స్ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు జస్ట్ దే డోంట్ నో వాట్ టు డూ. నిజంగానే తెలియదు. మనకి సెక్స్ ఎడ్యుకేషన్ లేదు, బేసిక్ సెక్స్ ఎడ్యుకేషన్ లేదు. పాన్ చూడకపోయిండొచ్చు, 90% చూడకపోయిండొచ్చు. ఆ రోజు అక్కడ ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మేల్ కూడా వాడు ఫ్రెండ్స్ లేని వాడికి ఏం వాడిది కూడా అట్లనే ఉంటది, వాడి నెక్స్ట్ తెలియదు. సార్ వైఫ్ అండ్ హస్బెండ్ పక్కన వండుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, పడుకుంటే వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను విన్నా సార్ ఇట్లాంటి స్టోరీస్. అంటే పేషెంట్ చెప్పినప్పుడు విన్న స్టోరీస్ చెప్తున్నా. ఐఐటి టాపర్లు అంటే అదే సార్ బేసిక్లీ ఏంటంటే కంప్లీట్ గా అవగాహన లేకపోవడం. మన ఫ్యామిలీస్ లో కూడా ఎవరు మనకి డిస్కషన్ చేయరు.
రేపు వాడు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నైట్ పోయి ఏం చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. మళ్ళా మనకు ఉండేది ఎవరు, మన ఏజ్ గ్రూప్ పోరగాళ్ళే ఉంటారు, వాళ్ళకు ఏం తెలియదు, మనకేం తెలియదు. పేరెంట్స్ కూడా దే డోంట్ ట్రై ఇట్. అంటే వాట్ దే నీడ్ టు డూ, వాట్ అసలు ఏంటి ఇది ఏంటి, వాడు ఏదో ఒక కొత్త వాడికి ఒక యుద్ధం పంపించినట్టే, వానికి చాలా మందికి యుద్ధం పంపించినట్టే. సో వీళ్ళకి ఏంటంటే కపుల్స్ వచ్చినప్పుడు ఏంటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఆర్గన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు ఎగ్జైట్ అవుతారో చెప్తాము. సార్ ఇప్పుడు నార్మల్ ఇక్కడ నుంచి కోరిక రావడం వేరా, మనం చూసి కోరిక తెచ్చుకోవడం వేరా, టాక్టైల్ టచ్ తో కోరిక రావడం వేరా, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఆ ఫీమేల్ వీటి చూసినప్పుడు రాకపోవచ్చు, ఆ ఉమెన్ ఎవరైతే వన్ మిస్సెస్ ఉన్నారో వన్ పీనిస్ హోల్డ్ చేస్తే స్ట్రాంగ్ అవుతుండొచ్చు. ఇట్లాంటి బేసిక్ థింగ్స్ వీఆర్ మిస్సింగ్. అంటే ఇంకోటి సార్, ఒకటి 99.99% ఫీమేల్స్ లో కూడా యోని ఎక్కడ ఐడియా ఉండదు సార్ వాళ్ళకి, ఎగ్జాక్ట్లీ ఐడియా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ యూరినరీ ఆరిఫైస్ ఉంటుంది, అది ఒక్కటే ఎక్కడుందో తెలుస్తుంది తప్ప యోనిలోకి ఎట్లా వీళ్ళు ఎక్కడ నుంచి పెనిట్రేషన్ చేయాలని మేల్కి తెలియదు, ఫీమేల్. సో ఫస్ట్ 10 times ఆఫ్ సెక్స్ నేను ఎవరికైనా చెప్పేది ఇదే, హస్బెండ్స్ కి గైడ్ చేయండి. వాళ్ళ పీనిస్ పట్టుకొని మీకు ఎక్కడ యోని ఉందో అక్కడికి గైడ్ చేయకపోతే వాళ్ళు అది ఏందో ఇంకా లైట్ బంద్ చేస్తారు, చీకటి ఉంటది, వాడు ఏం యుద్ధం చేస్తుండు, ఎక్కడ యుద్ధం చేస్తాడు. సో దిస్ ఇస్ ఆల్వేస్ ఎ కామన్ ప్రాబ్లం. సో ఇందులో అందుకే సెక్స్ ఇస్ ఎ 2% జాబ్. ఫీమేల్ ఎంత ప్యాసివ్ ప్లేయర్ అయినా యాక్టివ్ అయితేనే సెక్స్ బాగుంటది. ఒట్టిగా శవం లావు వండుకుంటే అది చేసినా నార్మల్ డెడ్ బాడీతో చేసినా ఒకటే. సూపర్. సో వెరీ ఇంపార్టెంట్. సార్ డిలేడ్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం కూడా ఉంటుందా సార్? 90% డిలేడ్ ఎజాక్యులేషన్ ఈస్ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంగం సడన్ గా మెత్తబడిపోయి వాడికి ఎజాక్యులేషన్ అవ్వట్లేదు అనుకుంటాడు వాడు. ఇంకోటి వాళ్ళు ఆ డిజైర్ కోల్పోతారు. డిజైర్ కోల్పోతారు, డీసెన్సిటివైజ్ అయిపోతుంది. రెగ్యులర్ మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళలో శీఘ్రస్కలనం ఎంత ఉంటుందో డిలేడ్ ఎజాక్యులేషన్ కూడా ఉంటుంది. సో డీసెన్సిటివైజ్ అయిపోయింది అనుకోండి, మీరు వాడు ఎంతసేపు చేసినా రాదు ఒకటి. ఇంకోటి ఎక్కువ శాతం నేను చూసే కేసెస్లలో 90% కేసెస్లలో డిలేడ్ ఎజాక్యులేషన్ ఈజ్ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. బికాస్ వాడికి ఎరెక్షన్ వాడు భావప్రాప్తి వచ్చే వరకు అది మెయింటైన్ అయితలేదు, అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఎజాక్యులేషన్. వాడు ఆ పాయింట్ కి రీచ్ కానప్పుడు ఎజాక్యులేట్ అవ్వదు. చాలా మంది మీరు అన్న పేషెంట్స్ రెగ్యులర్ వస్తారు, సార్ సెక్స్ బాగుంది అంత బాగుంది కానీ వీర్యం వస్తలేదు. సో వీళ్ళకి ఎప్పుడైతే స్కాన్ చేసి చూస్తామో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకి ఎరెక్షన్ ని సెట్ చేస్తే కూడా సెట్ అయిపోతుంది ఆ ప్రాబ్లం. వీళ్ళు ఏంటంటే మధ్యలో దే లూజ్ దట్ డిజైర్, లూజ్ దట్ ఇంట్రెస్ట్. సెక్స్ చేస్తుంటే కూడా తిట్టుకుంటారు, చిరాకు వచ్చేస్తుంది, క్లోజ్ మ్యాటర్ క్లోజ్. సో ఎక్కువ శాతం 90% కేసెస్లలో ఇట్ ఈస్ డ్యూ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సెట్ అయితే డిలేడ్ ఎజాక్యులేషన్ కూడా సెట్ అవుతాయి. ఎందుకంటే డిలేడ్ ఎజాక్యులేషన్ ఈజ్ నాట్ ఎ ఈజీ ఫినామినా, అంత ఈజీ కాదు. ఎందుకు వాడు ఆ పాయింట్ ఆఫ్ ఎజాక్యులేషన్ కి పోవట్లేదు అంటే, అగైన్ ఒకవేళ అది ఒరిజినల్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం అది. ఎందుకంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ లో ఎఫెక్ట్స్ ఉన్నాయా, సివియర్ ఎస్ట్రోడయల్ డెఫిషియన్సీ ఉందా, లేకపోతే వాడి బ్రెయిన్ నుంచి కింది కనెక్షన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్ మేము చెక్ చేయాలి. ఆ ఇంటర్ని అడుగుతాం, అరే మ్యాస్టర్బేట్ చేసుకుంటే వస్తుందా అని, భలే వస్తుంది సార్, వస్తే మంచిగా వచ్చేస్తుంది సార్ అని. సో సింపుల్, నువ్వే క్వశ్చన్ ఇచ్చినా నువ్వే ఆన్సర్ ఇస్తున్నావు. సో 99% ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూఆర్ నాట్ కంటిన్యూయింగ్ టిల్ ద పాయింట్ ఆఫ్ ఆర్గాజం. అంటే నువ్వు ఆ కంప్లీట్గా ఆ పాయింట్ వరకు పోవట్లేదు. ఎందుకు అంటే మెత్తబడిపోతుంది కాబట్టి. సో మెత్తబడకుండా మందులు ఇస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం సెట్ అయిపోతుంది.